ఇదైతే నిజంగా అసలు గ్రేట్ అనే చెప్పాలి విజయ్ గారు. ఏంటంటే 2 years చాలా షార్ట్ స్పాన్ లో ఒక పార్టీని పెట్టి దాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, మళ్ళీ మెజారిటీ సీట్స్ చిన్నది కూడా కాదు, కానీ ఇంకొక 10 సీట్లు వస్తే మాత్రం అసలు ఏ టెన్షన్స్ లేకుండా ఈజీగా పోతుండే. ఏంటంటే కొంతమంది ఇంకా అక్కడ మనం చూసుకుంటే మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 క్లబ్ కావు. కానీ సో ఇక ఎవరి మంత్రాలు వాళ్ళు జరపాలని బీజేపీ కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ మెజారిటీ సీట్స్ రాలేదు కదా, రాష్ట్రపతి పాలన తేవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అసలు ఏం జరుగుతున్నది? మొత్తానికి అయితే సీఎం గా విజయ్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో కూడా విజయ్ గారు, దళపతి విజయ్ గారు పెట్టేసిండు ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని చెప్పి పెట్టేసిండు. ఇక ఫ్యాన్స్ ఎవరు కూడా ఆగట్లేదు. కానీ నిజంగా గ్రేట్. ఇక్కడ ఉన్న నాయకులతో పోల్చుకున్నా చాలా మంది కూడా మేము కూడా సినిమా నుంచే వచ్చినాం కదా, మాతోనే కాలేదు నీతోనే ఏమైందని చెప్పి కూడా చాలా మంది అన్నారు. కానీ ఏమైంది? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏందనేది వాళ్ళకు వచ్చే ఆన్సర్ దాన్ని బట్టి ఉంటది. మీరేదో వచ్చి వాళ్ళని డౌన్ఫాల్ చేయాలని కాదు, మాతో పొత్తు పెట్టుకోండి లేకపోతే మీరు గెలవలేరని అన్నారు. ఏమైంది? ఈ రోజు సింగిల్ హ్యాండ్ గా ఎవరితో పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చిండు విజయ్ గారు. మరి సీఎం గా విజయ్ మే 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీవీకే పార్టీకి 108 స్థానాలు లభించగా మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇందుకోసం ఇతర పార్టీల నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక రిసార్ట్ అదొకటి ఉంటుంది, రిసార్ట్ కల్చర్ ఉంటుంది కదా, మరి ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలను కూడా రిసార్ట్ పంపించే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారంట. అందరు రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమైంది. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి కదా. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కూడా వాళ్ళ అధికారంలో ఉంటేనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ రిసార్ట్ రాజకీయాలు అనేది ఇప్పుడు ప్రారంభమైంది. అంటే ఎమ్మెల్యేలను లాక్కుంటా అన్నట్టు ఈ పార్టీలోనే కాదు ఎవరైనా కూడా. సో అందుకే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర భద్రంగా పెడతారు. ఒకరు పోయినా కూడా ప్రాబ్లమే కదా. సో ఇప్పుడు ఇక్కడ మరి విజయ్ గారు కూడా 2 స్థానాల నుంచి 2 నియోజకవర్గాల నుంచి కూడా గెలిచిండ్రు. సో ఒకటి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒకటి మైనస్ అవుతుంది. మరి అది కూడా చూసుకోవాలి. మరి ఎవరు సపోర్ట్ చేస్తారు ఏందనేది చూసుకోవాలి. బీజేపీకి అయితే సపోర్ట్ చేయమని చెప్పిండ్రు ప్రాంతీయ పార్టీస్ ఏవైతే ఉన్నాయో. మరి కాంగ్రెస్ మేము అక్కడ తీసుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది. ఇక టీవీకే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. విజయ్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ కి తరలించానంట. మరి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మహాబలిపురంలో ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ ను బుక్ చేసిన టీవీకే ఇప్పుడు వారిని అక్కడికి తరలించింది. మే 7న సీనియర్ నేతల పర్యవేక్షణలో ఎమ్మెల్యేలను అక్కడే ఉంచనున్నారు. మరి ఇది మొత్తానికి సంబంధించి ఇక హామీల గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా హామీలు చెప్తానే ఉంటారు. అధికారంలోకి రావడానికి 100 మాటలు చెప్తారు. ఫస్ట్ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చినాక ముచ్చట. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ కన్నా అసలు చాలా ఎక్కువ ఉన్నది, ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇచ్చిండ్రు, మరి అవన్నీ ఎట్లా నెరవేరుస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ అదంతా తర్వాత ఇస్తారా లేదా అనేది తర్వాత ముచ్చటది. 5 years ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే కింగ్ మేకర్. ఇక వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అంటే అదంతా కూడా తర్వాత ముచ్చటది. మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా అందరు కూడా ఇష్టం ఉన్నట్టుగా హామీలు. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీలు అని ఏవో చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్, బీజేపీ, ఆంధ్రాలో టీడీపీ కానివ్వండి, జనసేన, అవన్నీ కూడా అందరు హామీలు ఇస్తారు. అన్ని నెరవేరుతాయని కూడా ఎవరు కూడా చెప్పలేరు. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఎవరైతే సీఎం గా, డిప్యూటీ సీఎం గా, మంత్రులుగా ఉంటారో వాళ్ళే కింగులు అంతే. సో మొత్తానికి అయితే విజయ్ గారికి వాళ్ళ ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా నేటి జాతి తరపున కాంగ్రెస్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే చాలా గ్రేట్ నిజంగానే. ఇంకా విజయ్ గారు ఎవరెవరికి ఇచ్చిండ్రు, వాళ్ళ డ్రైవర్ వాళ్ళ కొడుకుకి కానివ్వండి, అట్లా చాలా మందికి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు. ఇంకొకటి కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఓటు విలువ ఎంత ముఖ్యమైనది అనేది. ఒక్క సింగిల్ ఓటుతోని కూడా టీవీకే పార్టీ నుంచి గెలవడం జరిగినది. సింగిల్ ఓటు, దానిలో ఒకరు క్యాస్ట్ చేసుకుంటా ఉన్నారు. నేను సో స్టేట్ నుంచి వచ్చి నేను కూడా ఇక్కడ టీవీకే ఓట్ వేయడం జరిగిందే కాబట్టి ఆ సింగిల్ ఓట్ అదే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. జనాలు కూడా అట్లా ఉంటారు కొంతమంది. అందుకే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అని చెప్పి కూడా అందుకే అంటారు. ఆషామాషి కాదు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓట్ ని క్యాష్ చేసుకోవాలి. ఈ రోజు ఇంత పోల్ పర్సెంటేజ్ జరుగుతుంది అంటే దాంట్లో యువత కూడా ఉన్నట్టే కదా. యువత ఏది మంచి చెడు అని ఆలోచించకుండా ఒక మార్పు అయితే కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మనం చూసుకున్న అన్ని స్టేట్స్ లో కూడా ఒక మార్పుని కోరుకుంటున్నారు. ఇదంతా కూడా గత సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులను చూసిండు, వారి పరిపాలన చూసిండు కాబట్టి విసుగు పొందిండ్రు. వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది తర్వాత ముచ్చట. విసుగు పొంది కొత్త నాయకులు ఏమన్నా వచ్చి మంచి చేస్తారేమో అని చెప్పి వాళ్ళనైతే అధికారంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే ఏమైతుందంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ కూడా డౌట్ అనే అనుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ని చూసిండ్రు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ని చూసిండు, 5 సంవత్సరాలు కాంగ్రెస్ ని చూస్తున్నారు.
ఇంకా 2 సంవత్సరాలే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ని కూడా చూస్తారు. తర్వాత ఈ రెండు కూడా ఏం చేస్తలేదు కదా, మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి మేబీ మళ్ళీ ఇక్కడ బీజేపీని గెలిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరు కలిసి బీజేపీని గెలిపించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి బీజేపీ కూడా ట్విట్టర్ లో అఫీషియల్ గా పెట్టేసింది, ఇక వెస్ట్ బెంగాల్ పని అయిపోయింది, నెక్స్ట్ తెలంగాణనే అని చెప్పి అఫీషియల్ గా పెట్టడం జరిగినది. మరి ఇక ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి మొత్తానికి అయితే ఒక మార్పునైతే కోరుకుంటున్నారు కాబట్టి మరి అది బీజేపీ బీఆర్ఎస్ అవుతుందా, బీఆర్ఎస్ వస్తుందా, మళ్ళీ బీఆర్ఎస్ ని ఎంచుకుంటారా లేదా బీజేపీని ఎంచుకుంటారా అనేది కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలనే తెలుస్తుంది. మరి మీరు ఏ పార్టీ వస్తుంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో పెట్టండి. సో ఇది ఇంకా ఏమున్నది, ఇంకా టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం, సీఎం గా విజయ్, మెజారిటీ కోసం కసరత్తు, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా గవర్నర్ ను కలవనున్న విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు, రిసార్ట్ రాజకీయాలతో హీట్ పెరిగిన తమిళనాడు